తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలోని ఒక పౌల్ట్రీలో ఒక యువకుడు అనుమానంతో ఒక యువతిని హత్య చేయడంతో కలకలం రేపింది. పౌల్ట్రీ గుమస్తా గుడాల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాపవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను అనపర్తి సీఐ సుమంత్ మీడియాకు వెల్లడించారు. పోయిన నెల 31వ తారీఖు తెల్లవారుజామున పోల మండలం ఎప్పల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాపవరం అనే గ్రామంలో అవుట్స్కట్స్లో తేతలి పౌల్ట్రీ అని ఉంది. ఆ తేతలి పౌల్ట్రీలో అక్కడ పనిచేసే ఉషా ఎక్క అనే ఒడిశాకు చెందిన అదే ఒడిశాకు సంబంధించిన నిందితుడు సురేంద్ర బాగర్ అనే అతను చంపేసి పారిపోయాడనే వచ్చిన ఫిర్యాదు మీద మన క్రైమ్ నెంబర్ 103/2026 అనే కేసు బెక్కోలో నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత ఈవిడ చనిపోవటానికి గల కారణం ఏంటి, ఈవిడ ఎందుకు చంపాల్సి వచ్చిందని మనం దర్యాప్తు చేస్తే ఇతను ఏంటంటే ఇతనికి ఈమెకి మధ్యన ఒక ప్రేమ వ్యవహారం అనేది నడిచింది. పెద్దది ఒడిశా అవటం, అలాగే వీళ్ళు గతంలో కూడా కొంతకాలం క్రితం వీళ్ళు భీమవరంలోనే ఒక ప్రాణు కంపెనీలో పనిచేయటం, అక్కడ వీళ్ళిద్దరు పరిచయం కూడా ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి సికింద్రాబాద్లో ఒక హోమ్ కేర్ సర్వీసెస్ అనే కంపెనీలో పనిచేసేది. ఇతనేమో మనకి 2023 నుంచి కూడా కాపురంలో ఈ తేతలి పౌల్ట్రీలో ఈ ముద్దాయి పనిచేసేవాడు. వీళ్ళిద్దరూ ఫోన్ నెంబర్లు మాట్లాడుకోవటం, మధ్య మధ్యలో అతను సికింద్రాబాద్లో కలవటం, ఒడిశాలో కూడా కలవటం, ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ వ్యవహారం అనేది నడిచింది. సురేంద్ర బాగర్ ఏంటంటే ఈ అమ్మాయిని వివాహం చేసుకుందామన్న ఉద్దేశంతో ఇతను ఉన్నాడు. తర్వాత రాను ఏమైందంటే ఇతను ఫోన్లకి అమ్మాయి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం, అలాగే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎక్కువ ఫోన్లో మాట్లాడటం, ఇతను ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఏం చేశారంటే, నువ్వు కొంతకాలం నా దగ్గరికి వచ్చేసే, ఉద్యోగం మానేసి నువ్వు రాజమండ్రి వచ్చేసే, నేను పనిచేసే కంపెనీలో నీకు కూడా పని ఇప్పిస్తాను, నీకు అక్కడే ఇద్దరు కలిసి పని చేద్దామన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇతను తమ్ముడిని తీసుకుని తమ్ముడు ఇతను కూడా ఒడిశా నుంచి రాజమండ్రి రావటం, అదే అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఇద్దరి కోసం వెయిట్ చేయటం, అక్కడి నుంచి ఈ అమ్మాయిని తీసుకుని వీళ్ళు మన కాపవరం తేతలి పౌల్ట్రీకి రావటం. అక్కడ ఏంటంటే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాను, నా భార్య అని చెప్పి అక్కడ పరిచయం చేయటం, వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక రూమ్, ఒకటి గతంలో ఇచ్చిన రూమే వీళ్ళకి రూమ్ అలాట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. నైట్ ఏమైందంటే తెల్లవారితే 31న ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ అమ్మాయిని వివాహం నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి కొంచెం హెరాస్ చేయటం, ఈ అమ్మాయిని నేను చేసుకోను అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఇతను కోపోద్రిక్తుడై ఆ అమ్మాయిని దారుణంగా అక్కడ ఉన్న గొడ్డలతో నరికి చంపడం జరిగింది. అసలు ఆ రోజు పారిపోయాడు. మనం నిన్న పట్టుకుంటే నిన్న ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. దాంట్లో నేను సాయంత్రం ఏంటంటే ముద్దాయిని అక్కడే తేతలి పౌల్ట్రీ దగ్గరే ఇతను వాళ్ళ తమ్ముడి దగ్గరికి డబ్బుల కోసం, బట్టల కోసం మళ్ళీ రావటం, మనకి ఇన్ఫర్మేషన్ రావటం, మనం వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సో దాంట్లో అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది.